హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీట్రూట్ క్యారెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేయించుకొని, పోపు దినుసులు కరివేపాకు బాగా వేయించుకొని 2 మినిట్స్ టైం పడుతుంది. వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా చాలా దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి దూరగా వేయిస్తేనే కూరకు ఆ రుచి వస్తుంది. కాబట్టి ఆనియన్స్ని, పచ్చిమిర్చి టైం పట్టినా కానీ కొంచెం దూరగా వేయించుకోండి. ఈలోపు మనం బీట్రూట్ని తురుముకొని పెట్టుకోవాలి. క్యారెట్ని, బీట్రూట్ని ముక్కలుగా చేయటం కన్నా తురుముకొని పెట్టుకుంటే చాలా తొందరగా వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. చిన్నపిల్లలు క్యారెట్, బీట్రూట్ అంతగా ఇష్టపడరు కాబట్టి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ మిశ్రమాన్ని మొత్తం ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసుకుంటే తొందరగా వేగుతుంది, కర్రీ తొందరగా వేగుతుంది. ఉప్పు వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. వేయిస్తూ కొంచెం సేపటికి కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది. కొంచెం సేపు వేగుతుంది. వేగేంత వరకు మనం ఓపికగా వెయిట్ చేయాలి. వేగుతూ కొంచెం, ఈ కూర ఇప్పుడు చాలా ఉన్నట్లు ఉంది కదా, మనకి ఈ కూర సగం అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కూర సగమే అవుతుంది. ఆ సగం అయిన తర్వాత కర్రీ అయిపోయినట్టు, కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత లాస్ట్లో మనం కారం వేసుకోవాలి. కారం ఎంత వేసుకోవాలి అంటే మనకు రుచికి తగినంత వేసుకోవాలి. మేము చాలా తక్కువ కారం తింటామని నేను 2 స్పూన్సే వేసుకున్నాను. అది క్లిప్పింగ్ కూడా వస్తుంది. ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇంకా కారం వేసిన తర్వాత దించేసుకోవటమే. అంతేనండి, బీట్రూట్ క్యారెట్ కర్రీ ఎంతో టేస్టీగా మీకు రెడీ అవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.